ఇప్పుడు మనము వాలంటీర్ని ఎలా రిజిస్టర్ చేయాలో చూద్దాము. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే విద్యాంజలిలో మెయిన్ పిల్లర్ వాలంటీర్సే. స్కూల్ యూనిట్గా మనం మనకి కావలసిన అవసరాలని తెలియజేస్తే ఆ అవసరాలు చూసుకుని రెస్పాండ్ అయి సర్వీస్ చేసేవాళ్లు వాలంటీర్స్. వాలంటీర్స్ మన అవసరాల కోసం మనల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకూడదు. వారు కూడా విద్యాంజలి పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అక్కడ ఉన్న స్కూల్స్ లిస్ట్లో మన స్కూల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏమి సర్వీస్ చేద్దామనుకుంటున్నారో ఆ సర్వీస్కి స్కూల్కి రిక్వెస్ట్ సెండ్ చేయాలి. అప్పుడు హెడ్ మాస్టర్ గారు అన్నీ చెక్ చేసుకుని ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే వాలంటీర్ మన స్కూల్లో సర్వీస్ చేయడం కుదురుతుంది. ముందుగా క్రోమ్ బ్రౌజర్లో అడ్రస్ బార్లో vidyajali.education.gov.in ఎంటర్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇండివిజువల్ ఆర్ ఎన్జిఓ ఆర్ సిఎస్ఆర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాలంటీర్గా రిజిస్టర్ అవ్వాలి అనుకున్నవారు ఎటువంటి కేటగిరీ అనేది సెలెక్ట్ చేయాలి. వారు ఇండివిజువలా, ఎన్ఆర్ఐ ఆర్ పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజినా, ఎన్జిఓనా, ఎన్పిఓ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషనా లేదా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేమ్ దగ్గర నేమ్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఎంటర్ చేయాలి. కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వారి స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు విద్యాంజలి ప్రోగ్రాం ఏ విధంగా తెలుసు అనే విషయం సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ ఆర్ సోషల్ మీడియా ఆర్ అదర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీ మరియు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. మనకి ఒక మెసేజ్ వస్తుంది, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ ది విద్యాంజలి పోర్టల్ అని. అంతే, వాలంటీర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇదే విధంగా మనం ఎన్ఆర్ఐ, పిఐఓ వారికి రిజిస్టర్ చేయవచ్చు. ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎన్పిఓ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వారి రిజిస్టర్ అవ్వాలంటే వారి దర్పణ్ ఐడి మరియు పాన్ నంబర్ కావాలి. సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారు రిజిస్టర్ అవ్వడానికి వారి ఆర్గనైజేషన్ నేమ్, ఆర్గనైజేషన్ ఈమెయిల్, ఆర్గనైజేషన్ మొబైల్ నంబర్, ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని పాస్వర్డ్ ఇచ్చి సెండ్ ఓటీపీ క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే వారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. వాలంటీర్ లాగిన్. వాలంటీర్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. దానికోసం వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ క్లిక్ చేసి ఈమెయిల్ ఆర్ మొబైల్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. ఇక్కడ నేను మొబైల్ నంబర్ మరియు ఓటీపీతో లాగిన్ అవుతున్నాను. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ టిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. తరువాత ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతాము. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ చూస్తే అందులో ఆప్షన్స్లో ఫస్ట్ది డాష్బోర్డ్, అంటే మనం ఇప్పటి వరకు చేసిన సర్వీసెస్ ఆర్ డొనేటెడ్ ఈక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీస్. ఇక్కడ యాక్టివిటీస్ అంటే మనం చేసే సర్వీస్ అని అర్థం. ఇందులో మనం ప్రెజెంట్ చేస్తున్న సర్వీసెస్, ఆల్రెడీ చేసేసిన సర్వీసెస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ అసెట్స్, మెటీరియల్, ఈక్విప్మెంట్ అంటే మనం ప్రెజెంట్ డొనేట్ ఆర్ స్పాన్సర్ చేస్తున్న మరియు ఆల్రెడీ చేసేసిన మెటీరియల్స్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మేనేజ్ ప్రిఫరెన్సెస్ అంటే మనం ఏ సర్వీసెస్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నామో, మన క్వాలిఫికేషన్, అలాగే మనం ఏ మెటీరియల్స్ డొనేట్ ఆర్ స్పాన్సర్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. మ్యాక్సిమం 8 ఇంట్రెస్ట్లు వరకు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చెయ్యాలి. అప్పుడు స్కూల్ లాగిన్లో హెడ్ మాస్టర్స్కి మీ నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు మీ ఇంట్రెస్టులు కూడా డిస్ప్లే అవుతాయి. అప్పుడు వారు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రొఫైల్ ఆప్షన్. ఇందులో మన డీటెయిల్స్ అప్డేట్ చేస్తాము. నెక్స్ట్ రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్. ఇందులో మన పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటాము. నెక్స్ట్ లాగౌట్ ఆప్షన్. మన వెబ్ పోర్టల్ లాగిన్ నుండి బయటకు వచ్చేస్తాము. అంతే. ఇందులో వాలంటీర్ ఆర్ ఎన్జిఓ ఆర్ ఎన్పిఓ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్గా మనం తెలుసుకోవలసిన లేదా ఫోకస్ చేయాల్సిన ఆప్షన్ టాప్లో కనిపిస్తున్న కంట్రిబ్యూట్ అనే ఆప్షన్. కంట్రిబ్యూట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీస్, అసెట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అంటే ఇప్పటి వరకు స్కూల్స్ అప్డేట్ చేసిన రిక్వైర్మెంట్స్ కేటగిరీ వైజ్ డిస్ప్లే అవుతాయి. మనం ఇంట్రెస్టెడ్గా ఉన్న కేటగిరీని చూస్ చేసుకుని కావలసిన స్కూల్కి రిక్వెస్ట్ సెండ్ చేయవచ్చు. లేదా డైరెక్ట్ మీరు రిక్వెస్ట్ రేజ్డ్ బై స్కూల్ అనే ఆప్షన్ ద్వారా పర్టిక్యులర్ స్కూల్కి మీరు కాంటాక్ట్ అవ్వవచ్చు, రిక్వెస్ట్ సెండ్ చేయవచ్చు.
అప్పుడు మీ రిక్వెస్ట్ని హెడ్ మాస్టర్ గారు చూసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తారు, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడ్లో. మీరు హెడ్ మాస్టర్ గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వారు మిమ్మల్ని కన్ఫర్మ్ చేస్తారు, అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మరియు మీ లాగిన్లో కూడా అది మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా స్కూల్కి మీ హెల్ప్ ఆఫర్ చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా కాంట్రిబ్యూట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ స్కూల్స్ రిక్వైర్మెంట్ లిస్ట్ కేటగిరీ వైజ్ కనిపిస్తుంది. అందులో మీరు సర్వీస్ చేద్దామని అనుకుంటున్న లేదా ఎక్విప్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్న కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో స్కూల్స్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీరు అనుకున్న స్కూల్ ఉందో లేదో సర్చ్ చేసి చూసుకొని మీరు అనుకున్న స్కూల్ ఉంటే ఆ స్కూల్ ఆప్షన్ ముందు వ్యూ అండ్ పార్టిసిపేట్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు స్కూల్ రేస్ చేసిన రిక్వెస్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక పార్టిసిపేట్ క్లిక్ చేయాలి. అప్పుడు హెడ్ మాస్టర్ గారికి రిక్వెస్ట్ వెళ్తుంది. వారు వారి లాగిన్లో మీ రిక్వెస్ట్ చూసుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. మీతో కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ మాట్లాడి ఫైనల్గా కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ మీకు వద్దు, డ్రాప్ అవుదామనుకుంటే యాక్టివిటీస్ ఆప్షన్లోనే యాంటీ క్లాక్ వైజ్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ క్లిక్ చేసి విత్డ్రాల్ రీజన్ ఎంటర్ చేసి విత్డ్రాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్వీసెస్తో పాటు మీరు ఎక్విప్మెంట్ కూడా ఆఫర్ చేయవచ్చు. దానికి కూడా సేమ్ ప్రాసెస్. కాంట్రిబ్యూట్లోకి వెళ్ళి మీరు డొనేట్ చేయాలి అనుకున్న కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అందులో మీరు అనుకున్న స్కూల్ ఉందో లేదో సర్చ్ చేసుకొని చూసుకొని వ్యూ అండ్ కాంట్రిబ్యూట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఆఫర్ చేయాలి అనుకుంటున్న ఎక్విప్మెంట్ క్వాంటిటీ, నంబర్ ఎంటర్ చేసి కాంట్రిబ్యూట్ క్లిక్ చేయాలి. హెడ్ మాస్టర్ గారు మీ ఆఫర్ యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది మీరు రిక్వెస్ట్ చేసిన సర్వీస్ దగ్గర స్టేటస్లో చూపిస్తుంది. హెడ్ మాస్టర్ గారు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు ఇన్విటేషన్ పంపిస్తారు. మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఆ తర్వాత అంతా బాగుంది, ఓకే అనుకుంటే ఫైనల్ కన్ఫర్మేషన్ చేస్తారు. మీరు మీ సర్వీసెస్ లేదా ఎక్విప్మెంట్ వారికి అందజేయాలి. ఇంతటితో మీ టాస్క్ కంప్లీట్ అవుతుంది.